వేల కోట్ల రూపాయల డ్రగ్స్ సప్లై కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు కానీ ఏదో నా మీద కూడా అలాంటి అపవాదు చేశారని కూడా అన్నట్టున్నారు కేటీఆర్. అవును సార్, అంటే రేవంత్ రెడ్డి అప్పుడు మాట్లాడిన మాటలు విస్తృతంగా ప్రచారంలోకి వెళ్ళాయి కాబట్టి ఇదంతా ఫేక్ న్యూస్ సృష్టించడంలో రేవంత్ రెడ్డికి పేటెంట్ ఉంటుంది. ఫేక్ న్యూస్ కి ఆయన ఒక సృష్టికర్త అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడడానికి కారణం ఇదంతా ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సార్. పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీని దీనికి ప్రతిష్టాత్మకంగా తీసుకొని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు సార్. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు ధీటుగా ప్రతిరోజు ఎక్కడో దగ్గర బహిరంగ సభలు కేటీఆర్, హరీష్ రావు, ఆ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇటువైపు అయితే ఇటు కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా వీరు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ అయితే రేపు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా వస్తున్నారు సార్ రేపు. అంటే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను 3 రాజకీయ పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయనేది దీన్ని చూడాల్సి ఉంటుంది. పట్టభద్రుల ఉప ఎన్నిక అనేది సార్ పల్లరాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే ఎన్నికయ్యాడు కాబట్టి ఇది ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికల్లో తీర్మానం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డిని, అదేవిధంగా బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని ముగ్గురు పోటీలో పెట్టారు. రేపు సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. ఈ నెల 27న పోలింగ్ సార్, 5వ తేదీన కౌంటింగ్ ఉంది కాబట్టి దీని అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో 4 సార్లు ఎన్నికలు జరిగితే 4 సార్లు కూడా ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది. పోయినసారి గతంలో జరిగిన పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి తీర్మానంలో 2వ స్థానంలో ఉన్నారు సార్. పల్లరాజేశ్వర రెడ్డి గెలిస్తే తీర్మానం 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆశలు ఉన్నాయి సార్. ఎస్ తిన్మార్ మల్లన్న గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే, చూద్దాము సుధాకర్. రైట్, థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సూపర్ ప్రైమ్ టైంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం.